ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. సో ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుంది అసలు. సో మహానగరం పేపర్ గ్రూప్ ఒకటి ఉంది. అందులో ఒక బ్రదర్ ఒక వార్త పంపించడం జరిగింది. నేను చదివిన అందులో ఏముంది అంటే, పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో నీచమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అని చెప్పేసి అని వార్త రాశారు. దానికి నేను తిరిగి ఒక వాయిస్ పెట్టాను. నిజంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అన్న? ఎందుకంటే నేను ఏదైతే సక్కు రూపావత్ వీడియో తీశానో, అది తీసిన తర్వాత నీచమైన కామెంట్స్ పెట్టారు. ఇంకా అసలు నిజంగా నార్మల్గా అసలు నేను ఆ కేసు ఎపిసోడ్స్ వైజ్గా నా ఛానల్లో వేశాను. నిజంగా ఎవరికైనా కూడా ఆ కామెంట్స్ చూస్తే కోపం వస్తుంది. అంత నీచమైన కామెంట్స్ అనమాట. సో నిజంగా వర్క్ చేస్తుందన్న. నేను ఆ కేసు పెట్టాను, ఎఫ్ఐఆర్ అయితే అయింది, కానీ బట్ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఏంటి అనేది మాత్రం నాకైతే అంత తెలియదన్నా అని చెప్పేసి అని అన్నాను. నెక్స్ట్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, జర్నలిస్టులు కూడా దానికి నిజంగానే జర్నలిజం చేస్తున్నారా అన్న అని చెప్పేసి ఒక ఏదో వాయిస్ పంపించాను. నేను మొన్న ఒక అన్నతో మాట్లాడినప్పుడు ఒక గ్రూప్ కాల్లో ఆ అన్న విషయం ఏంటంటే, నేనే అన్నాను, అన్న దొంగలందరికీ ఇస్తున్నారన్న, అసలు ఇళ్ల స్థలాల లిస్ట్ ఏదైతే ఉందో నా ముందట చేసిన వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు అందరికీ కూడా పేర్లు అందరి వచ్చేసినాయి అన్న. వాళ్ళు చూసుకొని నాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. కెమెరామ్యాన్స్ చాలా మంది, ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ కెమెరామ్యాన్కి తెలిసే ఉంటుంది. నా ముందట వర్క్ చేసిన జూనియర్స్కి లిస్ట్ అవుట్లో పేర్లు వచ్చేసినాయి. సో నేను ఎవరి కడుపు కొట్టాలని అనుకోవట్లేదు, కానీ ఒక మహిళా జర్నలిస్ట్కి రావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి లబ్ధి ఉందో ఎందుకు అర్హురాలు కాదు? నేనే కాదు, నా తర్వాత చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వమని నేను చెప్పట్లేదు. ఇన్ ఫ్యూచర్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎందుకు ముందుకు రానివ్వట్లేదు? ఎవరైనా కొంత అగ్రెసివ్గానో లేకపోతే దూసుకుపోయే స్వభావంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మీద నిందలు కట్టడం, వాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం, ఎక్కడా రానివ్వకుండా ఉండడం, ఎందుకు ఇంత మహిళ మీద ఇంత కక్ష సాధింపు దేనికి? ఆ అన్న ఒకటే అన్నారు, అన్న ఇట్లా ఇస్తున్నారేంటన్నా అంటే, ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హులందరికీ ఇవ్వబడును అంటారా? తీరా ఆ అర్హులు ఎవరో తెలుసా? అక్రిడేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే. మరి అక్రిడేషన్ అంతా దొంగలకి ఉంది కదన్నా, లంగలకు ఉంది కదన్నా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కదా అన్న అంటే, మరి ప్రభుత్వం చెప్పింది వాళ్ళకే కదా, అర్హులు వాళ్ళే కదా అని చెప్పేసి అని అన్నారు. దీన్ని బట్టి ఏమనుకోవాలి? పని చేసేవాడికి, కష్టం చేసేవాడికి ఎలాంటి గుర్తింపు లేదు, కానీ బ్లాక్మెయిలింగ్ చేసేవారికి, డబ్బులు ఇచ్చి అక్రిడేషన్స్ కొనుక్కున్న వాళ్ళకి, చెప్తున్నాను కదా, బార్ షాపులు ఉన్న వాళ్ళకి, బార్బర్ షాపులు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ అక్రిడేషన్స్ ఉంటాయి. సో అక్రిడేషన్స్ ప్రామాణికంగా తీసుకోవట్లేదు, 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటారు అని చెప్పేసి అని నాగరాజు సార్కి కాల్ చేసినప్పుడు, అక్రిడేషన్స్ కాదమ్మా ప్రామాణికంగా తీసుకునేది, 10 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నామంటే, సార్ నాకు కూడా ఉంది అనేసి అంటే, ఓకే మళ్ళీ రాయమ్మా. అంతకుముందు ఇళ్ల స్థలాల కోసమని గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నారు అని చెప్పేసి అని అప్లై చేసుకోమన్నారు, అప్పుడు అప్లై చేసుకున్నా. ఇంకా అప్పుడు ఆ కాలం మొత్తం ఏం రాశానంటే, మన తెలుగు, ఎన్టీవీ, వనిత, డీజీ కేబుల్, సిటీవీ, బి న్యూస్, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఇంకేంటి కోవా, ఈ అన్ని ఛానల్ ఏవైతే అంటే శాటిలైట్ తర్వాత ఇంక్లూడింగ్ లోకల్ ఛానల్ ఏవైతే చేశానో అన్ని కాలం నింపిన. నాలో నేనే నవ్వుకున్నా, అరే ఇన్ని ఛానల్స్ ఏంటి అని చెప్పేసి అని. ఇదే లెవెల్లో నాగరాజ్ సార్కి ఏదో మామూలుగా ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు, సార్ నా పేరు స్వప్న, నేను సో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను అంటే, నువ్వెవరో నాకు తెలియదమ్మా, తర్వాత ఇప్పుడు ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ లేదు సార్ నాకు అని చెప్పి నేను మాట్లాడినప్పుడు, నువ్వెవరో నాకు తెలియదమ్మా, చూస్తాము తర్వాత మీరు ఏం వార్త తీస్తున్నారో, ఏం చేస్తున్నారో, అసలు నిజంగా ఏం జరుగుతుంది ప్రెస్ క్లబ్లో, ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి నాకు తెలియట్లేదు సార్, నన్ను గ్రూప్లో జాయిన్ చేయండి అనేసి అంటే, అలా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేయరమ్మా, ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళే చేస్తారు. మరంటే నేను ఎప్పటి నుంచో ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ కోసం అని నేను అప్లై చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో బాలసముద్రం దగ్గర రెంట్కున్నప్పుడు పైన గాడిపల్లి మధు సార్ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుసు నేను అప్లై చేశానో లేదో కూడా వాళ్ళని అడగండి.
అడిగితే గాడిపల్లి మధు సార్కి నేను కాల్ చేసినప్పుడు, సార్ నాతో అన్న మాటలేనంటమా, అమ్మ నువ్వు అప్లై చేసావు, నువ్వు వాస్తవమే, నువ్వు అప్పటి నుంచి ఉన్నావు కరెక్టే, కాకపోతే కొందరు మూర్ఖులు ఉన్నారమ్మా, వాళ్ళు ఏమన్నారంటే ఆమెకి ఎందుకు అయ్యా తీసి అవతల పడే అని చెప్పేసి అన్నారంట. ఆ సార్ స్వయాన నాకు చెప్పారు నేను కాల్ మాట్లాడినప్పుడు, సార్ ఏం సార్ ఇంత చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అప్లై చేస్తున్నా, ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని చెప్పి నేను అంటే, ఆమెకి ఎందుకు, నేను ఇంకా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను, కెమెరా ముందట అలా మాట్లాడకూడదు కాబట్టి, ఒక జర్నలిస్ట్గా నేను రూల్స్ లాస్ ఎథిక్స్ ఫాలో అవుతాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. కానీ నా వెనకాల మాట్లాడేవాళ్ళే ఇక వద్దు, అవి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కొంతమంది నీచంగా ఇక కెమెరా ముందట ఏం మాట్లాడుతుంది, సెన్సేషనల్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి నీచంగా మాట్లాడతారేమో కొందరు. కానీ స్వప్న ఈజ్ నాట్ లైక్ దట్. నేను అలా మాట్లాడను, నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు. ఓకే, సో అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి నేను అప్లై చేశానా లేదా అని చెప్పేసి గాడిపల్లి మధు సార్ని అడగండి, ఇంకొక శ్యామ్ సార్ ఉంటారు, ఆ సార్ని అడగండి నేను అప్లై చేశానో లేదో. సో ఎన్ని సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నా తీసి అవతల పడేయడానికి గల కారణం ఏంటి? ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నప్పుడు సార్ నేను సో అండ్ సో అని చెప్పుకున్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి అని అన్నారు చూడండి సార్ నాగరాజు సార్. అఫ్ కోర్స్ తెలియకపోవచ్చేమో, ఎందుకంటే మీరు మొన్ననే జాయిన్ అయ్యారు కాబట్టి మీకు తెలియకపోవచ్చేమో. కానీ నేను ఉన్నానా లేదా అనేది ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఏవైతే ఛానల్స్ లోకల్ ఛానల్స్ ఉన్నాయో ఎండి సార్లను అడగండి. ఓకే, కోవా ఎండి సార్ అయితే ఏంటి, ఇంకా నెక్స్ట్ లేకపోతే తర్వాత T5 ఎండి సార్ అయితే ఏంటి, బి న్యూస్ ఎండి సార్ అయితే ఏంటి, సురభి చంద్రశేఖర్ సారో లేకపోతే మహేందర్ సారో లేకపోతే ఇంకా కోవాలోనో లేకపోతే ఇప్పుడు మొన్న న్యూస్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు చూడండి విజయ్ పాల్ సార్ SSC తరపు నుంచి, ఆ సార్ని కూడా అడగండి, ఎవరినైనా అడగండి నేను ఉన్నానా లేదా అనేది. కానీ ఏమొస్తుంది సార్ ఇక్కడ మీకు అందరికీ? ఏమొస్తుంది మీకు? నిజంగా ఒక ఆడదాన్ని అవమానపరిస్తే ఏమొస్తుంది మీకు? కేవలం 2 మాత్రమేనా మహిళా జర్నలిస్టులు ఈ వరంగల్ ప్రెస్ క్లబ్లో? నేను సిస్టర్స్, నేను మిమ్మల్ని అవమానపరచట్లేదు, నా ఆవేదన వెలబుచ్చుతున్నా. సో మీరు ఉండడానికి గల కారణం ప్రెస్ క్లబ్లో మీ బ్యాక్గ్రౌండ్, మీ రిలేషన్, మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టే మీకు ఆ అవకాశం వచ్చింది. కానీ నాకెందుకు రాలేదు? నాది పక్కన పెట్టండి, ఇప్పుడున్న చెల్లెళ్ళు కూడా చాలామంది ఎంతోమంది ఉన్నారు కదా, పాపం వాళ్ళు ఎంత ధైర్యంగా ఎంత కష్టపడుతూ బయటికెళ్ళి వార్తలు సేకరిస్తున్నారు కదా. మగవాళ్ళున్నా ఆడవాళ్ళున్నా ఎన్ని మాటలన్నా ఎన్ని నిందలైనా పడుతూ, మరి వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలీదు. నేను ఇదే విషయం ప్రెస్ క్లబ్లో ఉన్న 2 మహిళలకు చెప్పుకున్నా, నేను వాళ్ళకి ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు అక్క అని చెప్పేసి అని మాట్లాడితే, న్యూస్ రీడర్ ఏమోరా అందుకోసమని తీసి అవతల పడేశారేమో అని చెప్పేసి అని అంటే, కెమెరామ్యాన్ కావాలి, రిపోర్టర్ కావాలి, తర్వాత డెస్క్ జర్నలిస్ట్ కావాలి, వీళ్ళందరూ కావాలి. మరి న్యూస్ ఎలా ప్రజెంట్, ఇప్పుడు ప్రింట్ మీడియా దాని గురించి మాట్లాడలేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్త ఎలా టెలికాస్ట్ అవుతుంది మనం ఎవరం చూడం కదా. ఎందుకంటే ఇప్పుడున్న నాగరాజ్ సార్ కూడా చూడరు ఎప్పుడు, ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి, శాటిలైట్ ఛానల్స్ నుంచి లైవ్ టెలికాస్ట్లు అవుతూ ఉంటాయి, అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి, సో అప్ టు డేట్ అప్పటి వరకు మొత్తం అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు యాంకర్సో లేకపోతే న్యూస్ రీడర్సో జర్నలిస్టులో వాళ్ళు వీళ్ళు చాలా అద్భుతంగా తెలుస్తారు. బట్ ఇక లోకల్ ఛానల్స్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం అప్పుడు వార్త తీసుకొచ్చినప్పుడు ఎవరు సార్ ప్రజెంట్ చేసింది? ఓపెన్ చేయండి, T5 ఓపెన్ చేయండి, బి న్యూస్ ఓపెన్ చేయండి, సిటీవీ ఓపెన్ చేయండి, కోవా న్యూస్ ఓపెన్ చేయండి, SSC ఓపెన్ చేయండి, ఇన్ని ఛానల్స్ ఓపెన్ చేయండి. నేను కనబడకపోతే రెడ్ మార్క్ కొట్టి నా అప్లికేషన్ ఫామ్ అవతల పడేయండి. ఇక్కడ అన్ని ఛానల్స్లో శాలరీ పరంగా నన్ను ఇబ్బంది పెట్టి, నాకు ఆడపిల్ల ఉంది, చిన్నపిల్ల ఉంది, వర్షం వస్తుంది, ఇబ్బంది అవుతుంది అనేసానంటే జన్ను స్వామి సార్ కూడా నేను చూపిస్తా ప్రతి ఒక్కటి. అందులో మెసేజ్, సార్ నన్ను దయచేసి నాకు ఆడపిల్ల ఉంది, నేను మేకప్ వేసుకొని రావాలి, పెట్రోల్ ఖర్చు, 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలి, దయచేసి కొంచెం చెప్పండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే నువ్వు చెప్పాలా? నువ్వు రావాల్సిందే, అది నీ విధి, నువ్వు రావాల్సిందే. నువ్వు చెప్తే నేను వార్త రాయాలా? నీకు చెప్పాలా ఇవాళ న్యూస్ లేదని? మర్యాదగానే ఒక తండ్రి స్థానంలోనే అడిగాను కదా, సార్ న్యూస్ ఉంటే చెప్పండి, లేదు అంటే కనుక ఇవాళ లేదు అని చెప్పండి అని. ఒకరోజు నయం అన్నా
స్వామి సార్ ఇద్దరు వెళ్ళిపోయారు. నేను చెప్పేది అబద్ధం అయితే, ఒకవేళ నా గురించి కామెంట్ ఇలా అంటే ఐ మీన్ వాట్సాప్లో మెసేజ్ ఇలా పెట్టారు కదా స్వామి సారు, నయ్యమని అడగండి ఇది నిజమో అబద్ధమో. అన్న ఏమైందన్న నాకు చెప్పకుండా మీరు వెళ్ళిపోయారు, ఇవాళ న్యూస్ లేదంట, నాకు అక్కడే చెప్తే అక్కడే ఉండేదాన్ని కదా, నా పెట్రోల్ ఖర్చు అయ్యేది కాదు, మేకప్ వేసుకొని వచ్చేదాన్ని కాదు, ఇంట్లో పిల్లల్ని వదిలేసి వచ్చేదాన్ని కాదని నేను మాట్లాడితే, అరే చెల్లి మర్చిపోయాను రా అని చెప్పేసి అని అన్నారు. ఓకే, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ స్వామి సార్ మీరేమన్నారు, ఇగోనయ్యా సార్ నేను తప్పుగా అనుకోకండి, మీరు మాట్లాడిన మాటలు నేను విన్నాను. వేరే ఒక బ్రదర్ మీకు కాల్ చేసినప్పుడు గదానికట నేను కాల్ చేసి చెప్పాలట న్యూస్ లేదు ఇవ్వాలని. ఏం మాటలు సార్, మీకు ఒక కూతురుంది కదా, కూతురికి మనవడు మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, మరి మీ కూతురు లాంటి దాన్ని కాదా నేను? ఇంత పక్షపాతం ఎందుకు? నేను నా కోసం పోరాడట్లేదు, నేను ఎలాగైనా బ్రతకగలను, కాలేజ్లో టీచింగ్ చేస్తూ బ్రతకగలను, మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకొని బ్రతకగలను, ఎలా అయినా బ్రతకగలను. కానీ కొందరు యూనివర్సిటీలో సిస్టర్స్ కానీ ఇప్పుడున్నటువంటి రిపోర్టర్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రెస్ క్లబ్ గేట్ అవతలనే నిలబెట్టేస్తున్నారు కదా సార్ మీరు. ఏమన్యాయం చేశారు? మహిళలు ఏమన్యాయం చేశారు? మహిళ ఆదిపరా శక్తి లేకపోతే ఇంకేంటో అని చెప్పేసి అని స్పీచ్లు ఎరగదీస్తారు ఒక్కొక్కరు బైక్ దొరికితే మాత్రం కెమెరాల ముందట. కానీ ఈరోజు అసలు వాస్తవంలోకి వస్తే ఏమీ ఉండదు, ఏమీ లేదు. నెక్స్ట్ విజయ్ పాల్ సార్, మీరే కదా సార్ నన్ను పిలిచింది రిక్వెస్ట్ చేసి. నేను న్యూస్కి ఎంత అమౌంట్ తీసుకుంటాను, అయినా కూడా అందులో అసలు చాలా తక్కువ లీస్ట్ అమౌంట్కి మీరు మాట్లాడితే కూడా సరే వస్తాను అని అంటే మీకు అక్రిడేషన్ కూడా నేను ఇస్తాను మేడం, ఆల్రెడీ ఉంది అక్రిడేషన్, రెన్యువల్ టైం అప్పుడు మళ్ళీ మన ఛానల్ నుంచి ఎస్ఎస్సి నుంచి పెడదామని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మిమ్మల్ని నేను నమ్మి వచ్చాను, నేను కృష్ణమూర్తి సార్ ఇద్దరం వచ్చాము. మా ఇద్దరితో 6 months చేయించుకున్నారు. తర్వాత కోవా టీవీలో సంధ్యా మేడంని పిలిపించుకొచ్చేసి న్యూస్ చెప్పించారు. సరేలే ఎవరైతే ఏంటంటే మమ్మల్ని అది ఇంకా ఆ అమౌంట్కి ఇంకా 4 bulletins పెంచేశారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేనే బంద్ చేసిన కృష్ణమూర్తి సార్ నేను బంద్ చేస్తాం ఇద్దరం. అక్కడ సంధ్యా మేడం ఏమన్నారంటే, సిస్టర్ నేను మీ గురించి బ్యాడ్గా చెప్పడం కాదు, కానీ మీరు ఒక సిస్టర్తో అన్నారంట, ఇంకా ఆమె రావడం వల్లే నా జాబ్ అక్కడ కోవాలో పోయింది అనేది. ఇది నేను ఓపెన్గా ఇప్పుడు చెప్తున్నాను. మన మదన్ అని అడగండి, ఏది ఎడిటింగ్ చేస్తారు కదా కోవా మదన్ అని అడగండి. నన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా కేవలం మీరు రానప్పుడు నన్ను చెప్పమంటే మాత్రమే నేను వచ్చి అక్కడ వార్త చెప్పడం జరిగింది, కానీ మిమ్మల్ని తీసేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అలా ఉండేదాన్ని అయితే ఎక్కడో ఉన్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి సక్కు రూపావత ఆ అమ్మాయి గురించి ఈ రోజు నన్ను నా పిల్లల్ని ఇంత నీచంగా మాట్లాడుతున్న వార్త చేసేదాన్ని కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే దానికి కారణం నేను ఎప్పుడూ అవ్వను. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలన్న క్యారెక్టర్ నాది అసలు కాదు. కానీ మీరు ఇంకొక వరంగల్ దర్శన్లో పనిచేసే ఒక సిస్టర్తో ఆమె వల్లే నా న్యూస్ కోవాలో పోయింది, ఇప్పుడు నేను ఎస్ఎస్సిలో చేస్తున్నాను అన్నారట. నేను ఒకటే అనుకున్నాను, నిజంగా నేను ఒకవేళ ఒక ఆడదానికి అన్యాయం చేస్తే డెఫినెట్లీ కర్మ నన్ను పనిష్ చేస్తుంది అని. కానీ నేను ఏ రోజు ఎవరికీ అన్యాయం చేయలేదు. మీరు ముందుకొచ్చి మాట్లాడండి సిస్టర్, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు నా వెనకుండి మాట్లాడడం కాదు, నా ముందుకొచ్చి మాట్లాడితే మీకు సమాధానం నేను ఇస్తాను. ఓకే, ఆడవాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ అయితే ఏంటి, ఇంకా ప్రతి చోట అయితే ఏంటి, నేను మాట్లాడాలనుకుంటున్నాను ఒక మహిళా జర్నలిస్ట్గా. ఇంకొకటి, నేను లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు మనకి ఇక్కడ వార్త చేసిన, సో అక్కడ కొండా మురళి సార్ వచ్చినప్పుడు నేను యాక్చువల్గా అసలు నాకు పేపర్స్ న్యూస్ ప్రజెంటేషన్ కొన్ని 10 పేపర్స్ అయినా 100 పేపర్లు అయినా చదివే అంత కెపాసిటీ నాకుంది, నా గురించి నాకు తెలుసు. కానీ బయటికి వెళ్ళి మైక్ పట్టుకొని వార్త చేయడం అంటే అప్పుడు నేను ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం. సో అప్పుడు నేను చేసినప్పుడు మిస్టేక్లో మన ఏమన్నానంటే కొండా మురళి సార్ పేరు కాకుండా ప్రస్తుతం మనతో పాటు ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారు అనగానే అక్కడ సార్ వాళ్ళు కొంత స్మైలీ ఫేస్తో కొంచెం నవ్వినరు. అంటే నేను అలా తడబడ్డానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ TV5 వాళ్ళు
ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను అక్కడ వచ్చినప్పుడు జస్ట్ నేను మైక్ ఇలా పెట్టబోతూ ఉంటే కెమెరామ్యాన్ TV5 సార్ లెనిన్ సార్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఉండే కెమెరామ్యాన్, నాకు ఆ బ్రదర్ పేరైతే తెలియదు, బ్రదర్ ఆడవాళ్ళు వచ్చేదే అతి తక్కువ మంది బయటకు వస్తుంటారు, మీరు నన్ను అప్పుడు ఏమన్నారో తెలుసా, కొంచెం ఆగండి మీరు అని చెప్పేసి అని సీరియస్గా ఇలా ఎక్కడైనా మహిళల ముందు అని అంటూ ఉంటారు కదా, కేవలం మాటలకి మాత్రమేనా? మీరు నన్ను అన్న ఆ మాటకి కొంత నర్వస్గా ఫీల్ అయిపోయి అక్క నేను కొండా మురళి సార్ పేరు కూడా ఎర్రబెల్లి దయాకర్ మనతో ఉన్నారు అని చెప్పేసి అని మాట్లాడాను. ఆ వార్తని చిన్న క్లిప్పింగ్ కట్ చేసుకొని A1 న్యూస్ వేణుగోపాల్ సార్ నాకు పంపించేసిండ్రు. సో నేను ఇంకా ఏం ఫీల్ అవ్వలేదు, బికాజ్ ఐ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. తప్పు చేశానంటే తప్పు మీన్స్ ఇక్కడ ఏదో పెద్ద ఇదేం చేయలేదు, పొరపాటు ఏం చేయలేదు. అక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ అయింది. ఎందుకు అంటే లెనిన్ సార్కి ఎవరైతే కెమెరామ్యాన్ ఉన్నారో నన్ను పక్క జరగండి అని చెప్పేసి అని నన్ను సీరియస్గా అన్నారు బ్రదర్. మీరు నాకు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నేను చెప్తున్నాను కదా, అన్నం తినకపోయినా బ్రతుకుతాను కానీ నేను అవమానాన్ని అస్సలు భరించలేను. అస్సలు ఎవ్వరు అవమానపరిచినా ఎట్టి పరిస్థితులను ఉంచుకొని నేను ఎవరి మోచేతి నీళ్లు తాగను నేను. సో దయచేసి ఆ కెమెరామ్యాన్ బ్రదర్కి కూడా చెప్తున్నాను, ఎవరైనా మహిళలు వస్తే కాస్త వాళ్ళు ఒకవేళ తెలిసి తెలియక ముందుకు వచ్చి తీసుకుందామంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీ ఇంట్లో ఉంటారు కదా బ్రదర్స్, అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా. సో వాళ్ళలాగే వీళ్ళు అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? అసలు ముందుకు వస్తున్నారు, మహిళలే చాలా తక్కువగా ఉన్నారు, అలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు ధైర్యం చేసి అని చెప్పేసి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏం పోయేదేముంది 2 నిమిషాలలో, మీరు ఆగండి అని చెప్పేసి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా నిజాలు చెప్తుంది, సోషల్ మీడియా అంతా కూడా బూటకం అబద్ధాలు చెప్తుంది అన్న మీ ఫీలింగా కొందరిది? మార్చుకోండి. ఒకవేళ నిజంగా అదే కనుక మీరు అనుకుంటే కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్పులేం చెయ్యదు, కేవలం సోషల్ మీడియా చేస్తుంది, అలా ఏముండదు. కొందరు సోషల్ మీడియా వాళ్ళు ఏదో ఛానల్ పెట్టుకొని బూతులు గీతులు మాట్లాడుకుంటూ ఇది చేసుకుంటూ వైరల్ వీడియోలు లాగా చేసుకుంటూ ఇది చేస్తారేమో, కానీ గంగా ప్రవాహం ఇది కార్తీక మాసమే కదా, శివయ్య భక్తురాలని నేను. అలా నీచంగా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడను నేను. ఉన్నదే మాట్లాడతా, ముక్కు సూటిగా మాట్లాడతా. ఇలా శత్రువు అయినా పర్వాలేదు నాకు. ఒకటే శ్రీశ్రీ అన్నారు కదా, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు నేను చదువుకున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో జర్నలిజంలో వాటినే పాటిస్తాను. నేను ప్రతి ఒక్కరి దగ్గర మాటలు విన్నప్పుడు నాకెందుకో తెలియట్లేదు, ఆటోమేటిక్గా నా కళ్ళు నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది కాదు కదా జర్నలిజం అంటే, ఇది కాదు కదా. చాలా మంది అన్నారు, నువ్వు ఒక్కదాన్ని ఉద్ధరించేస్తావా? ఉద్ధరించను నేనేమి ఒక్కదాన్ని, కానీ ఒక్క అడుగు కూడా నేను ముందు వేయకపోతే నా వెనకాల వచ్చే చెల్లెళ్ళు ఎలా వస్తారు జర్నలిజానికి? ఎలా వస్తారు మహిళలు జర్నలిజానికి? ఎక్కడైనా ఏ సంస్థలో అయినా పురుషాధిక్యత చూపిస్తూ ఉంటే ఏ మహిళ వస్తుంది ముందుకి? ఒక తల్లిగా మహిళ కావాలి, ఒక చెల్లిగా మహిళ కావాలి, ఒక భార్యగా మహిళ కావాలి, ఒక బిడ్డగా మహిళ కావాలి, ఒక స్నేహితురాలిగా మహిళ కావాలి, ఇన్ని దగ్గర మహిళ కావాలి. మీ వర్క్ చేసే దగ్గర ఒక మహిళ వస్తే మీరు తట్టుకోలేరు కదా, మీరు ఒప్పుకోరు కూడా. లేదంటే పాపం వాళ్ళని విన్నాను, కొందరు స్టోరీస్ విన్నాను, నిజాతి నీచంగా నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఒక మాట మాట్లాడే ముందట అది తిరిగి మనకి మాట్లాడితే ఎలా ఉంటుంది, అది తిరిగి మన వాళ్ళకే తగిలితే ఎలా ఉంటుంది, నిజంగా మన అక్క చెల్లెలనైతే అలా మాట్లాడతామా అని ఒక్క నిమిషం ఎందుకు ఆలోచించట్లేదన్నా? క్షణిక ఆవేశంతో ఎందుకన్నా ఒక ఆడదాని మీద ఇంత నిలాపనిందలు వేస్తున్నారు? విన్నాను, నేను చాలా మంది స్టోరీస్ విన్నాను. కొంతమంది రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళ మీద మాట్లాడడం చేయడం. ఇంకెక్కడొస్తారన్నా? నెక్స్ట్ ఇక్కడ అక్రిడేషన్ 6 మెన్ కమిటీ 6 ఉన్నారు. సో ఈ 6లో 3 ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 ఇంకో క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. లెనిన్ సార్, సదయ్య సార్, దయాసాగర్, సో వీళ్ళందరూ మా వాళ్ళు ముందు ఫిలప్ అయిన తర్వాతే మేము దాని మీద సంతకం పెట్టి మేము ఇస్తాము, ఫైల్ మీకు ఇస్తాము, అప్పుడు మీకు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పెట్టుకోండి. ఏం సార్ ఇది మా వాళ్ళు మీ వాళ్ళు? ఏం సార్, ఎవరో వాళ్ళ జర్నలిస్టులం కదా మనందరము.
మా క్యాస్ట్ వాళ్ళు మీ క్యాస్ట్ వాళ్ళు, మీ క్యాస్ట్ వాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు. ఏంటి సార్ క్యాస్ట్ ఫీలింగ్? ఓ ప్రభుత్వం కులగణన అనేది తీసుకొచ్చి ఎవరెవరు ఏంటి ఏంటి అని చెప్పేసి అని ఆ తరహాలోనే మీరు కూడా వెళ్తున్నారా సార్? జర్నలిస్ట్ అంటే జనం కోసం పనిచేసే వాళ్ళు అంతే. ఇక్కడ మీరు మా క్యాస్ట్ వాళ్ళని నింపుకున్న తర్వాత మీ క్యాస్ట్ వాళ్ళు రండి. ఏంటి సార్ ఇది? లెనిన్ సార్, నేను మీకు కూడా పంపించుకున్నాను కదా వాట్సాప్లో. నేను యాక్చువల్గా ఇంటి స్థలాల కోసం అప్లై చేసినప్పుడు ఆ అబ్బాయి రాజు ఉండేవాడు. ఆ అబ్బాయికి నేను ఇచ్చినప్పుడు, మేడం నేను ఇస్తాను, లేదు బేటా సార్కి ఇవ్వాలి అనేసి అంటే, లేదు నేను ఇస్తాను, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి అన్నారు. మేబీ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. సో ఫస్ట్ లిస్ట్లో నా పేరు లేదు. ఓకే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ టైం ఏం చేశారు, మళ్ళీ ఎవరికైతే లిస్ట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాక్స్లో వెయ్యండి. ఈ బాక్స్ సిస్టమ్ ఏంటి? ఎందుకు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు? నిజంగా జెన్యూన్ వాళ్ళు ఎవరో, ఎందుకు మీరు ఒక 6 men కమిటీగా ఉన్న వాళ్ళు ఎవరైతే సభ్యులందరూ ఉన్నారో నిజంగా వీళ్ళు చేస్తారా లేదా అని చెప్పేసి అని మీరు కనుక్కుంటే, మీరు తెలుసుకుంటే మీకు తెలియందా సార్ నిజంగా సీనియర్స్ ఎవరు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎవరు అనేది? నేను చెప్పాలా? మీ అనుభవంలో నా అనుభవం అంతేం లేదు కావచ్చు, కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నాకంటే ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంకా మీరు ఉండొచ్చేమో. నేను 2006లో వచ్చాను, మీరు 2004లో వచ్చారా, ఎప్పుడు వచ్చారో నాకైతే తెలియదు. కొందరు ఎందుకంటే అందులో ఉన్న మహిళ ఒక సిస్టర్ అయితే 2004లో వచ్చారంట అక్క. సో ఇంకొక మేడం ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. బట్ నేను 2006 నుంచి ఉన్నా. నేను నాకంటే ఒక 2 years అనుభవం ఎక్కువే కదా మీకు. నిజంగా వీళ్ళు జెన్యూనా, వీళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి అని కనుక్కుంటే మీకు తెలియదా సమాధానం, ఎవరున్నారు ఎవరు లేరు అని? అవి చేయకుండా బాక్స్లో వేసేసేయండి అని చెప్పేసి అని, ఆ బాక్స్ సిస్టమ్ ఏంటి? అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నిజంగా. 2 years ఉన్న వాళ్ళకి కూడా పేర్లు పెట్టడం ఏంటి? అది నాన్ లోకల్. అంటే ఇక్కడ నాన్ లోకల్ చూడరు, లోకల్ చూడరు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో చూడరు, ఎన్ని ఇయర్స్ వర్కింగ్లో ఉన్నారో చూడరు, స్టిల్ వర్కింగా కాదా అనేది చూడరు, ఏమీ చూడరు. మీకు నచ్చింది వచ్చింది మీరు మెచ్చిన వాళ్ళ పేర్లు తీసుకొని మొత్తం లిస్ట్ అవుట్ చేసేస్తారు. దేనికని? సరే చేసుకోండి, పాపం ఎవరైనా నిజంగా ఉంటే గనక, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటే గనక పెట్టుకున్నారేమో, వాళ్ళ కడుపు నేనెందుకు కొట్టాలి అని చెప్పేసి అని నేను వదిలేశాను. ఇప్పుడు తీయాలంటే నేను రాసుకున్నాను ఇవన్నీ. ఎవరున్నారు, ఎవరు అక్రిడేషన్స్ లేకుండా ఉన్నారు, అక్రిడేషన్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరున్నారు, బార్బర్ షాప్లో ఎవరున్నారు, బార్ షాప్లో ఉన్న వాళ్ళు ఎవరికి అక్రిడేషన్ ఉంది, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి డబుల్ టైమ్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఒక అక్రిడేషన్ కమిటీలో ఒక 10th ఫెయిల్ అయిన పర్సన్ ఎవరున్నారు, ప్రతి ఒక్కటి డేటా నేను కవర్ చేసిన, తెలుసుకున్నా. జర్నలిజం కదా, మా సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది ఎలా ఉంటుంది అనేది ఒక పాయింట్ వైజ్గా మా యూనివర్సిటీలో చెప్పిన గురువులు పాయింట్ వైజ్గా ఎలా 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 చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి నేర్పించారు. సో ఆ విధంగానే నేను ఎవరు ఏంటి అంటే మీ పర్సనల్ కాదు సార్, నేను ఎవరి పర్సనల్ నేను మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే నిజంగా వాళ్ళు ఏం చదువుకున్నారు, ఇంటర్ చదువుకున్నారా, 10th ఫెయిల్ అయ్యారా, డిగ్రీ చదివారా, ఏ విధం నుంచి కష్టపడి పాపం వాళ్ళు జర్నలిస్ట్గా వచ్చారు, ఇవన్నీ ఇప్పుడు సో మన జర్నలిజంలోనే ఉంది కదా సార్. సో ఎవరు ఏంటి ఎక్కడ ఎలా అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి మనం తీస్తాం కదా బయటికి. సో అలాగే నేను చూస్తే ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరున్నారు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఏ విధంగా అక్రిడేషన్ దాంట్లో ఉన్నారు. సో ఇక్కడ ప్రెస్ క్లబ్లో డబ్బా సంస్కృతి ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. అయితే కొందరు నాతో అన్నది ఏంటంటే దొంగలు ఉన్నారమ్మా, డబ్బులు దొబ్బారు కాబట్టే డబ్బా సంస్కృతి తీసుకొచ్చారు అని చెప్పారు. ఇవి నిజంగా ఇవి నిరూపించు, ఇవి చెయ్యి, తర్వాత నువ్వు మాట్లాడు అంటే కనుక నేను నిరూపిస్తా. ఎందుకంటే స్వప్న ఆధారాలు లేకుండా, ప్రూఫ్స్ లేకుండా, ఏమి లేకుండా కెమెరా ముందుకి రాదు. సో నాతో చెప్పిన వాళ్ళు ఇవన్నీ చెప్పిండ్రు. అంటే ఎవరైతే కొంతమంది అక్రిడేషన్స్ కొనుక్కున్న తర్వాత వచ్చినటువంటి నెంబర్స్ ఎవరైతే మొన్న ఉన్న వాళ్ళది కూడా పెట్టింది ఎందుకు అంటే కొంత అమౌంట్ మీరు తీసుకున్నారంట వాళ్ళ దగ్గర. సో అమౌంట్ తీసుకున్నారు, మీరు పెట్టారు. సో నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది నంబూద్రి సార్ ఇంకా ఎవరెవరు సో పర్సన్స్ డెఫినెట్లీ క్వశ్చన్ వేస్తారు కదా. జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ వేస్తారు కదా. సరే
జెన్యూనిటీ లేని వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు, ఎవరైతే జర్నలిస్టులకి సమస్య జరుగుతుంది అనే వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ మాట్లాడతారు కదా. మరి సో అండ్ సో పర్సన్ దగ్గర మీరు అమౌంట్ తీసుకున్నారు, సో అందుకోసమనే వాళ్ళ పేరు పెట్టారు, 2 years వచ్చిన వాళ్ళని కూడా పేరు పెట్టారు అంటే లెనిన్ సార్ కానీ, సదయ్ సార్ కానీ, ఇంకా వేరే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ మీ దగ్గర వాళ్ళని, మీ క్యాస్ట్లో వాళ్ళని పెట్టుకున్నారని చెప్పేసి అని కొందరు ఆరోపిస్తున్నారు, నాకు కాల్ చేసి చెప్తున్నారు. మరి అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా చెప్పాల్సిన బాధ్యత, నిజంగా అలాంటి అనర్హుల్ని తీసేయాల్సినటువంటి బాధ్యత ఒక 6 men కమిటీగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి మీరు మా క్యాస్ట్లో వాళ్ళకి ఇంతమంది అయితేనే మేము ఫైల్ సంతకం చేసి పంపిస్తాము అని చెప్పేసి సో ఇలా అన్నీ మాట్లాడుతున్నారు. ప్రతి డేటా ఉంది నా దగ్గర, ప్రతి ఒక్కరు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర. అంటే నిజంగా ఇవి జరగట్లేదా? వాళ్ళు చెప్పింది అబద్ధమా? నేను ఇలా కెమెరా ముందు చెప్తుంది అబద్ధమా? ఏది నిజం, ఏది అబద్ధం? సో ఎందుకు ఇంత ఘనం అని చెప్పేసి అని నేను నాగరాజు సార్కి నేను స్టోరీ వదిలేసాను మధ్యలో. రాజుకి పంపించినప్పుడు తను ఇచ్చారో లేదో నాకు తెలీదు. సో అది ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాలో వేయమన్నారు. డబ్బాలో వేయమన్నారు కదా, డబ్బాలో వేస్తే కూడా మళ్ళీ లిస్ట్ పెట్టేశారు. 364 members ఆర్ రియల్ జర్నలిస్టులు అని చెప్పేసి అని. సో వీళ్ళు అర్హులు, వీళ్ళు పాపం కష్టపడుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు అని చెప్పేసి అని మీరు లిస్ట్ ఇస్తే, మళ్ళీ తర్వాత సార్ మన ఎమ్మెల్యే సార్ ఇది కాదు ఇంతమంది కాదని చెప్పేసారు, మళ్ళీ ఇస్తే డబల్ నేమ్స్ వచ్చినాయని మళ్ళీ ఇచ్చేస్తే లేదు మళ్ళీ మిస్టేక్ జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు. ఏంటి సార్ ఇది? ఇన్నిసార్లా? నేను ఒక వార్త పెట్టాలి అంటే ఇక్కడ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇక్కడ థంబ్నెయిల్స్ కానీ లేకపోతే కింద టైటిల్స్ కానీ మిస్టేక్ అవుతాయేమో అని చెప్పేసి అని ఒకటికి 10 సార్లు ఇది నా ఓన్ ఛానల్. నేను ఒకవేళ చిన్న మిస్టేక్ పెట్టుకున్నా నన్ను ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఎందుకంటే నా పైన బాస్ ఎవరు లేరు కాబట్టి, నాకు నేనే కాబట్టి ఇక్కడ నన్ను ఎవరు అడగరు. అయినా 100 సార్లు చూసుకుంటా ఒక వార్తను పెట్టేటప్పుడు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, గవర్నమెంట్ ఎవరైతే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారో అలా నేమ్స్ మీరు రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి సార్? మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ జాగ్రత్తగా లేకపోగా డబుల్ టైం నేమ్స్ రావడం, నెక్స్ట్ అక్రిడేషన్ లేని వాళ్ళకి మీరు అవకాశం కలిగించడం, ఇంకొకటి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు 2 yearsలో వచ్చిన వాళ్ళకి పేర్లు పెట్టడం, మీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని పేర్లు పెట్టడం, నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కటి మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, అన్యాయం జరిగిన జర్నలిస్టులు మాట్లాడారా? పోనీ ఒక మహిళా జర్నలిస్ట్గా నేను మాట్లాడనా? నన్నే అన్యాయం చేసిండ్రు కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే. నెంబర్ బ్లాక్ 1 minute. నేను ఇది నాగరాజు సార్ నెంబర్, వాట్సాప్ నెంబర్, నా ఆఫీస్ నెంబర్ నుంచి పంపించిన. ఒక్క నిమిషం ఇక్కడ. ఒక్క నిమిషం సార్, మీరు చెప్పినట్లు సుమన్ బ్రదర్కి ఇచ్చాను జిరాక్స్ పేపర్స్తో సహా. ఇక్కడ ఈ జిరాక్స్ అన్నీ కూడా నేను గతంలో చేసిన పేర్లు, గతంలో అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ T5 నుంచి అండ్ సి న్యూస్ నుంచి, అదే బి న్యూస్, ఏషియన్ నెట్ ఆ ఛానల్లో కూడా నేను చేశాను. నేను ప్రతి ఒక్కటి నమస్తే, వెల్కమ్ టు సిటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. ముందుగా బ్రిటన్లోని విశేషాలు. ఇలా ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలను ఏకకాలంలో అమలు చేస్తున్న ప్రతి ఒక్కటి సిటీవీ అయితే ఏంటి, ఏషియన్ నెట్ అయితే ఏంటి, బి న్యూస్ అయితే ఏంటి, T5 అయితే ఏంటి, ఇది కీ న్యూస్ భాస్కర్ రావు సార్ది. అక్కడి నుంచి నాకు ఇంకా ఒక 10,000 డ్యూ ఉంది నా శాలరీ. ఆ సార్ని ఎప్పుడు అడిగినా ఇస్తానమ్మా అన్నారు. ఆ శాలరీ కూడా నాకు రాలేదు ఇంకా. అడగ నేను చెప్పేది ఏది అబద్ధం కాదు నేను చెప్పేది. ఇక్కడ ఇవి ఇంకా వేరే ఎపిసోడ్స్ మన తెలుగు. మన తెలుగులో వర్క్ చేసింది కూడా చెప్పాను కదా 2006 నుంచి ఉన్నాను అని చెప్పేసి అని. అప్పుడు వర్క్ చేసింది కూడా
సో ఇది సో అప్పుడు 2006లో అప్పటి నుంచి ఉన్నానని చెప్పాను కదా. ఈ సార్ మన తెలుగులో సిఇఓ సార్ రామ్మోహన్ రావు సార్. చంద్రబాబు నాయుడు గారు సో రానున్నటువంటి ఎన్నికలలో సో శత జయంతి అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారండి. మా సిఇఓ సార్ మన తెలుగులో సో రామ్మోహన్ రావు సార్ అని చెప్పేసాను. ఈ విధంగా అంటే 2008లో న్యూస్ ఉంది సార్ పంపిస్తున్నానని చెప్పేసాని అవి తర్వాత నేను పెట్టుకున్న గంగా ప్రవాహం ఇవన్నీ పెట్టుకుంటే సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు మిస్డ్ కాల్ కూడా ఉంది. తర్వాత నేను ఇక్కడ మీకు డీపీ కనిపిస్తుందా, ఇక్కడ నాగరాజు సార్ కదా, ఇక్కడ నాగరాజు సార్ ఉంది కదా, ఇది నా ఆఫీస్ నెంబర్. ఈ నెంబర్కి నేను సార్కి ప్రతి ఒక్క ఎవిడెన్స్ పంపించాను. జిరాక్స్ అయితే ఏంటి, లేకపోతే ఇంకా ప్రతి ఒక్కటి ఐడి కార్డ్స్ అయితే ఏంటి, ఇంకా న్యూస్లు అయితే ఏంటి, ఏ సంస్థలో పనిచేశాను ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి పంపించిన. నన్ను తర్వాత బ్లాక్ చేసుకున్నారు. ఫోటో కనిపించట్లే కదా, నా పర్సనల్ నెంబర్ నుంచి చూపిస్తాను, వేరే నెంబర్. సో ఇక్కడ ఉంది కదా బిజినెస్ అకౌంట్లో నుంచి బ్లాక్ చేసుకున్నారు. సో ఇక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ నుంచి నేను మీకు చూపిస్తాను. సో నాగరాజు సార్ ఇక్కడ డీపీ ఉంది. నేనైతే తప్పుడు ఆరోపణలు అయితే చేయట్లేదు కదా. బిజినెస్ అకౌంట్ నుంచి అదే నా ఆఫీస్ నుంచి సార్కి పంపించినప్పుడు నా నెంబర్ బ్లాక్ చేసుకున్నారు. నా పర్సనల్ నెంబర్ నుంచి అరే నేను ఒక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిస్టేక్ అలా చెయ్యరు, నేనేదో తప్పుగా ఆలోచిస్తున్నాను కావచ్చు అని చెప్పేసి అని నాకు నేను మళ్ళీ ఆలోచించుకొని నా పర్సనల్ నెంబర్కి వచ్చేసి నాగరాజ్ సార్ నెంబర్ ఆల్రెడీ ఇదేంటి ఫీడ్ చేసి ఉంటుంది కాబట్టి చూసుకుంటే కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఫోటో కనిపిస్తుంది పర్సనల్ దాంట్లో. ఆఫీస్ నెంబర్ నుంచి బ్లాక్ చేసిండ్రు. ఒక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఒక మహిళా జర్నలిస్ట్, నాకు అన్యాయం జరిగింది, ఉన్న ముగ్గురు అంటే ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకున్నటువంటి ముగ్గురిలో ఇద్దరికి రావడానికి గల కారణం ఏంటి, నాకు రాకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అని ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది అని చెప్పేసి అని ఇలా ఉంది అని చెప్పేసి అని నేను సార్కి పంపిస్తే నా నెంబర్ బ్లాక్ చేసుకున్నారు. ఎక్కడైనా ఒక అధ్యక్షులు బ్లాక్ చేసుకుంటారా? ఏం చేశాను సార్ మీ అందరికీ నేను? లెనిన్ సార్ కూడా పంపించిన, చూపిస్తాను నేను. సో లెనిన్ సార్కి డీపీ చూపిస్తాను. లెనిన్ సార్ డీపీ ఇదే కదా ఉంది. ఓకే, సో ఇక్కడ నిన్న సార్కి కూడా యాజ్ ఇట్ ఈజ్గా మన నాగరాజ్ సార్కి ఏం పంపించానో సో యాజ్ ఇట్ ఈజ్గా ఆ సార్కి నేను ఆ వీడియోస్ నెక్స్ట్ ప్రతి ఒక్కటి పంపించి ఇదంతా మళ్ళీ పంపించిన. సో ఇవన్నీ సో నాగరాజ్ సార్కి పంపించిన తర్వాత అంటే ఇద్దరికి మన లెనిన్ సార్కి పంపించాను, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి ఈ సార్కి పంపించాను, నాగరాజ్ సార్కి ఇద్దరికి పంపించాను. సో పంపిస్తే ఈ సార్ ఏం బ్లాక్ చేసుకోలేదు. బట్ నాగరాజు సార్ మీరు నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసుకున్నారు అనేది ఒక మహిళా జర్నలిస్ట్గా నా క్వశ్చన్. ఎందుకని ఎవరైనా చెప్పారా? బీ న్యూస్లో మన స్వామి సార్ చెప్పారా ఈ అమ్మాయికి ఇవ్వకు అని? లేదంటే ఎస్ఎస్సి ఛానల్లో విజయపాల్ సార్ చెప్పారా ఈ అమ్మాయికి ఇవ్వకు అని? ఏ ఛానల్లో వాళ్ళు ఎవరు చెప్పారు సార్ నా గురించి ఈ అమ్మాయికి ఎందుకు అని? ఎలాగో గాడిపల్లి మధు సార్ అన్నారు, అమ్మ నేను అప్పుడే పెడదాం అనుకున్నానమ్మా అనేది, కాకపోతే అక్కడ వాళ్ళందరూ ఎందుకు ఆమెకు అవసరమా అని చెప్పేసి అని. ఈ విషయంలో నేను ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను వేరే ఒక బ్రదర్తో నేను మాట్లాడితే ఆ బ్రదర్ ఏమన్నారో మీరు అన్యదా భావించకపోతే నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు ప్రెస్ క్లబ్లో ఎవరైతే అమాయకులు అని నేను అన్నాను సార్, పాపం అమాయకులే అనుకుంటా నాగరాజ్ సార్, ఇంకా ఎవరైనా చేసుంటారేమో ఈ పని అంటే, అమాయకులని ఎప్పుడూ నమ్మకమ్మా, అసలు దొంగ వాళ్ళే ఉంటారు, ఆ సారే నీ పేరు తీసి పక్కన పడే అన్నారు అని అన్నారు. మరి దీనికి ఏం సమాధానం ఇస్తారు నాగరాజు సార్? ఉన్న ముగ్గురు మహిళల్లో ఆ ఇద్దరికి రావడానికి గల కారణం ఏంటి, నాకు రాకపోవడానికి గల కారణం ఏంటి? సో నేను అంటే ఫీల్డ్లో లేనా, లేకపోతే నిజంగా వార్త రాయడం నాకు చేత కదా,
వార్త చెప్పడం నాకు చేత కాదా? వార్త చదవడం నాకు చేత కాదా? తప్పుల్ని సరిదిద్దడం నాకు రాదా? ఒకవేళ ప్రజలకు ఏదైతే సమస్య ఉందో ఆ వార్తని చెప్పడం నాకు రాదా? అసలు ఏం రాదు నాకని? పోనీ అక్రిడేషన్ లేదా? అక్రిడేషన్ ఉంది, T5 నుంచి అక్రిడేషన్ ఉంది. తర్వాత విజయపాల్ సార్ పెడతానని చెప్పేసి లేదమ్మా SSC ఛానల్ వరంగల్లో మొన్ననే లాంచ్ అయింది కదా, అక్రిడేషన్స్ ఇవ్వనంటున్నారమ్మా ఛానల్కి అన్నారు. తీరా చూస్తే అక్రిడేషన్స్ వచ్చాక వేరే ఒక బ్రదర్ చెప్పిండ్రు అమ్ముకున్నాడమ్మా అని. నేను ఇదే విషయం నేను సార్ని అడిగితే అవునా అయితే ఇప్పుడు ఏం చేస్తావు అని అన్నారు. ప్రతి ఒక్కరికి పగయ్యా నేను ప్రశ్నించి. జర్నలిజం అంటేనే ప్రశ్నించడం అనేసి అని అన్నారు. మరి నేను నాకు అన్యాయం జరుగుతుంది ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అని ప్రశ్నిస్తే నన్ను ఒక పగస్తురాల్ని చేసేసి ఈరోజు ఇద్దరికీ అవకాశం ఇచ్చి నన్ను తీసి అవతల పడడానికి గల కారణం ఏంటి? నన్ను తీసి పడేశారు. మరి మిగతా వాళ్ళు ఎలా వస్తారు? మహిళలందరూ ఇంత రాజకీయాలు చేస్తుంటే నేనంటే తట్టుకున్నాను. సో ఏదైతే అదైంది అని చెప్పేసి అని ముందుకు మొండిగా వెళ్తున్నాను కాబట్టి ఉన్నాను. మిగతా వాళ్ళు ఎలా వస్తారు? ఎందుకు ఆ ఇద్దరు మహిళలకు ఎందుకు ఇచ్చిందంటే మీ క్యాస్ట్ కాబట్టి. నెక్స్ట్ చాలామంది అన్నారు అమ్మా నువ్వు అందరినీ అన్న బాగున్నావా అనే వదిన బాగుందా అది బాగుందా అని చెప్పేసి నువ్వు అడగవు కదమ్మా, వార్త చేసి జస్ట్ నీ పనేదో నువ్వు చూసుకుంటావు కదా, అందుకని నిన్ను వెయ్యరు, నువ్వు ప్రశ్నిస్తావు కదా. ఎస్ నేను ప్రశ్నించాను. మేబీ నాకు తెలిసి లెనిన్ సార్కి కూడా నేనంటే పగుండొచ్చు. మేబీ మా గురువు ఒకటి చెప్పారు, అమ్మ అక్కడ గోడ మీద ఇట్లా పెయింటింగ్ అంతా ఉందమ్మా, ఎలక్షన్స్ టైం కదా, ఎన్నికల కోడ్ కదా, సో ఒక వార్త చేయమ్మా అంటే నేను ఆ వార్త తీసుకొచ్చి జస్ట్ నేను అక్కడ విజువల్స్ తీసుకొచ్చి దానికి తెలంగాణ యాస రాసి సో పెద్దమ్మగడ్డకి ఎన్నికల కోడ్ వర్తించదా అని చెప్పేసి అని నేను వార్త చేసిన తర్వాత అది కలెక్టర్కి వీళ్ళకి అందరికి పంపించిన తర్వాత విత్ ఇన్ అసలు 1 డేలోనే అసలు మార్నింగ్ పెట్టిన ఈవినింగ్ కల్లా అసలు మొత్తం పెయింట్ అంతా వేసేసి మొత్తం నేమ్స్ అన్నది తీసేశారు. సిపిఐ నుంచి ఏమో లెనిన్ అన్నది కూడా ఉంది అందులో, బీజేపీది ఉంది, బీఆర్ఎస్ పార్టీ సంథింగ్ అన్ని పార్టీలు అన్నీ ఉన్నాయి గోడ మీద. సో మరి నేను అలా వార్త చేశానని చెప్పేసి అని నా పేరు తీసి పక్కన పడేశారు అన్న. లేదు అంటే కనుక మరి బీ న్యూస్లో స్వామి సార్తో ఒక్క విషయం నాకు చెప్తే నేను కూడా ఇంటి దగ్గర ఉండేదాన్ని కదా అని చెప్పేసానంటే నాకు ఒక మెసేజే పంపించిండు. అలా చేసినప్పుడు నేను ఎండి సార్తో చెప్పిన, సార్ ఇలా చేశారు సార్ ఇలా చేశారని చెప్పేసి అని నేను సార్తో మాట్లాడినప్పుడు మరి ఆ సార్ ఆయనతో ఏం మాట్లాడారో తెలియదు. మరి అలా పగబెట్టుకొని అతనేమైనా నా గురించి చెప్పారా? లేదంటే కనుక SSC ఛానల్లో అక్రిడేషన్ అదేంటి సార్ వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారంట మరి నాకేంటి, మీరు తక్కువ శాలరీకి రా అని చెప్పేసారన్నా కూడా పోనీలే సార్ బాగుపడతారు నాకు కూడా ₹1 వస్తుందని చెప్పి నేను కృష్ణమూర్తి సార్ ఇద్దరము వచ్చాం కదా. తీరా వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కాదని చెప్పేసి అని కోవా దగ్గర నుంచి సంధ్యా మేడంని పిలిపించుకొచ్చి వార్తలు చెప్పారు. పాప ఆమెకు శాలరీ కూడా ఇచ్చారో లేదో నాకు తెలీదు. మొత్తం అంటే ఇప్పుడు పొమ్మన లేక పొగబెట్టినట్టు ఒకరు మీకు నచ్చకపోతే అంటే మీరే చెప్పారు కదా, నచ్చకపోవడం ఏంటి? నేను వేరే ఛానల్లో 10,000 తీసుకున్న దాన్ని 10 minutes న్యూస్ చెప్పినందుకు మీరు తర్వాత 4,000కి నాతో చేయించుకున్నారు. మీరు అక్కడ SSC దగ్గర మామూలుగా సిద్దిపేట దగ్గర నా మీద 20,000 ఏమో అని చెప్పేసి అని చెక్ రాసి అమౌంట్ వసూలు చేశారని చెప్పేసి అని గతంలో T5లో చేసినటువంటి రమ్య చెప్పింది నాతోటి. స్వప్న అందరినీ నమ్ముతున్నాను ఇలా జరుగుతుంది అనేసి అంటే నేను అడిగిన, సార్ మరి నేను డబ్బులు కూడా మీరు ఎక్కువ తీసుకున్నారనేది నేను అడగలేదు, అది మీ టాలెంట్ మీరు తీసుకుని ఉండొచ్చేమో, నేను దాని గురించి నేను ప్రశ్నించట్లేదు. మీరు ఒక 6 months తక్కువ అమౌంట్కి చేయమని చెప్పేసి అని తర్వాత అక్రిడేషన్ విషయంలో ఇప్పుడు ఏం చేస్తావు చేసుకోపో. పాపం నాతో పాటు ఉన్న ఒక జర్నలిస్ట్ బ్రదర్ కూడా ఏదో ఏసీ కొనిస్తే సంథింగ్ ఇంకేదో అని చెప్పేసి అని అన్నీ తెలుసు సార్ నాకు ఏం జరుగుతుందో, అక్రిడేషన్ విషయంలో ఎంతెంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇస్తున్నారు అనేది నాకు తెలుసు. మీకు సలాం చెప్పే వాళ్ళకి మీ వెనకాల తిరిగే వాళ్ళకి ఇంకా నేను మాట్లాడదు కొన్ని విషయాలు, నిన్న సక్కుతో నేను మాట్లాడనులే కొన్ని విషయాలు. కానీ సో హోలీ అప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది గేమ్స్ మీరే ఆడుకుంటారు. మరి మహిళలు ఇద్దరే ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పెట్టలేం కదా గేమ్స్ అని చెప్పేసానా, ఇద్దరే ఉన్నారు కదా వాళ్ళు ఆడుకోలేరు అని చెప్పేసి అని. మరి మిగతా వాళ్ళందరూ పాపము ఇప్పుడు ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ కాకపోయినా యూనియన్లో ఉన్నారుగా కొందరు మహిళలు, మరి వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు గేమ్స్ అని? వాళ్ళు మహిళలు కాదు, మహిళా జర్నలిస్టులని ప్రోత్సహించరు, కేవలం మాటలకి మాత్రమే పరిమితం చేస్తాము ప్రతి స్పీచ్లో ప్రతి కెమెరా ముందట. ఇది మన జర్నలిజం, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు. నిజంగా సార్ ఇవన్నీ నేను రాసుకున్నాను. బట్ ఒకటి నాకు వస్తుందా చెప్పాను కదా, నాకు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే
నాకు రావాలనే కొట్లాడతాను. ఎందుకంటే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దాట్. నేను అర్హురాలిని కాకుండా నేనేమి వచ్చి 2 సంవత్సరాలు ఉన్నో లేకపోతే అక్రిడేషన్ కొనుక్కోనో లేకపోతే ఇంకేదో 10th ఫెయిల్ అయిందాన్ని కాదు. నేను జర్నలిజం చేసిన జర్నలిస్ట్ని, యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన జర్నలిస్ట్ని. నేను అడగండి మా గురువుల్ని, ఈ అమ్మాయి నిజంగా కాపీ కొట్టి రాసిందా, 1 లైన్ 2 లైన్లు వదిలేసి రాసిందా, నా అనుభవం పాఠాలుగా రాశానా, లేదు అంటే గనక హాల్ టికెట్ నెంబర్ వేసి వచ్చేసానా, 2 లైన్లు 3 లైన్లు వదిలేసి రాశానా, కోడి గెలికినట్టు గెలికానా? కనుక్కోండి, మా గురువులు చెప్తారు నా గురించి. ఒకటి, నేను ఎందుకు అర్హురాలిని కాదో ఓపెన్గా మీరు చెప్పాల్సిందే. అలా చెప్పినప్పుడు నేను తీస్తా చిట్టా అంతా నేను రాసుకుని ఏదైతే పేపర్లో ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసుకొని అవన్నీ తీస్తా. 2 years వాళ్ళకి ఎలా పెడతారో, బార్బర్ షాప్ నడుపుకునే వాళ్ళకి ఎలా ఇస్తారో, లేదంటే కనుక బార్ షాప్ నడుపుకునే వాళ్ళని ఎలా పెడతారో ఇవన్నీ తీస్తా. ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇవన్నీ కూడా నేను వేస్తా. ఇప్పుడు ఇన్ని రోజులు మగవాళ్ళందరూ ప్రతి ఒక్కరు కేసులు వేశారు కదా. కరీంనగర్ దగ్గర నుంచి మన ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు సంథింగ్ ఎవరో ఆ సార్ వేశారంట. ఇది కాదు, నేను ఇప్పుడు ఇంతవరకు అంటే మగవాళ్ళ మీద కేసులు వేసుకోవడం చూశారు కానీ, బట్ మహిళా జర్నలిస్టులుగా మహిళలకి మీరు చేసేటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇక నేను వేస్తాను, డెఫినెట్లీ వేస్తాను. సో నేను ఎందుకు అర్హురాలిని కాదో 6 men కమిటీ చెప్తారా, లేదంటే నాగరాజు సార్ చెప్తారా, సదయ్య సార్ చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పాలి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను 2 times. కష్టపడితే అప్లికేషన్స్ అవి జిరాక్స్ తీసుకొని ఇవి తీసుకొని ఇలా పెట్టాలి అలా పెట్టాలంటే నానా యాతన పడుతూ నేను అన్ని తీసుకొచ్చిస్తే నా అప్లికేషన్ ఫామ్స్ చెత్త కుప్పలో పడేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చెత్త కుప్పలో పడేశారని చెప్పేసి అని 2 times కూడా నా పేరు లిస్ట్లో ఎక్కలేదు అంటే ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ మీ దృష్టిలో. బట్ ఐఎమ్ ద గ్రేట్ జెన్యూన్ జర్నలిస్ట్ యూనివర్సిటీ లెవెల్లో. మీరు ఇచ్చే పొగర్తో, మీరు ఇచ్చే ఇంకా కిరీటమో నేను ఒక జర్నలిస్ట్ని కాదు. చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి ఒక జెన్యూన్ జర్నలిస్ట్ని నేను. నికార్స్ అయిన జర్నలిస్ట్. ఇంటర్మీడియట్ తోటో 10th ఫెయిల్ అయ్యి అక్రిడేషన్ మెంబర్గా ఉండో లేకపోతే ఇంకేదో కాదు. ట్రిపుల్ పీజీ చేసి ఎల్ఎల్బి కూడా క్వాలిఫై అయ్యి ఎంట్రన్స్ ఎల్ఎల్బి అంటే నాకు గుర్తుకొచ్చింది మొన్న. అసలు ఇంకా వాటి గురించి కూడా మాట్లాడతాను నేను. సో సర్టిఫికేట్ ఉన్నటువంటి జర్నలిస్ట్ నేను. ఏది మాట్లాడినా నిజం మాట్లాడతా, జనం కోసం మాట్లాడతా, మహిళా జర్నలిస్టుల కోసం మాట్లాడతా, అన్యాయం జరిగిన చోట మాట్లాడతా. గ్రూపులలో ఎంతమంది మెసేజ్లు ఎలా పెట్టుకుంటున్నారో అవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి. అవన్నీ నేను చూస్తున్నా. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ గ్రూప్లో వేస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది ఆ గ్రూప్లో. అంటే నిజాలు మాట్లాడకూడదు, ఎవరు ఏం చేస్తున్నారో, జర్నలిస్టులకు ఏం చేస్తున్నారో, ప్రజల సేవ ఎంత చేస్తున్నారో ఇవేమి చెప్పొద్దు. చెప్తే వాళ్ళు ఏ కోశాన ఎందులో ఉండరు, ప్రెస్ క్లబ్ మెంబర్గా ఉండరు, లేదంటే అక్రిడేషన్స్ రావు వాళ్ళకి, లేదంటే కనుక గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ రావు వాళ్ళకి. ఏంటి సార్ అసలు మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ సీఎం సార్ జేబులో నుంచి ఇస్తున్నారా? జీతం తీసుకోకుండా పనిచేసేటువంటి జర్నలిస్టులకి వాళ్ళ జేబుల్లో నుంచి ఇస్తున్నారా, మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా? వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి ముందుకెళ్తున్నారు జనం కోసం అని చెప్పేసి అని. ఇక బ్లాక్ మెయిలర్స్ అది ఇదంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ మెయిలర్స్ ఎవరో ఆ బ్లాక్ మెయిలర్సే వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు ఏంటి అనేది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొందరు ప్రాణాలకి తెగించి మరి పోరాడుతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి ఏ థ్రెట్ ఉందో, లేకపోతే ఎవడు ఏం చేస్తాడో, ఎవడు ఏ నిందలేస్తాడో, ఒక ఆడదాన్ని క్యారెక్టర్ అసాసినేట్ ఏ విధంగా చేస్తాడో, అయినా కానీ ధైర్యంగా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు రానివ్వరు. పోనీ వేళ్లలో లెక్క పెడితే ఉన్నట్లుగా వెళ్తున్నారు మహిళలు, పాపం కష్టపడుతున్నారంటే వాళ్ళ మీద కూడా నిందలేసే ముందుట మన ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉన్నారు, అలా చేయకూడదు అని చెప్పేసి అని ఆలోచించారా సార్ మీరు? కానీ ఒక్కటి సార్, కర్మ ఎక్కడికి వెళ్ళదు. ఒక ఆడదాన్ని ఏ విధంగా నిష్కారణంగా ఏడిపిస్తారో, నిష్కారణంగా నిందలు వేస్తారో దాని ఫలితం తప్పక ఉంటుంది, తప్పక అనుభవిస్తారు. చెప్పాను కదా, భగవంతుడు క్షమించిన కర్మ అస్సలు వదిలిపెట్టదు.
ఇది డెఫినెట్లీ తిరిగి ఎవరు ఏది చేశారో, మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. మీరు ఏం చేశారో, ఎవరెవరికి ఏం చేస్తారో తిరిగి అది మీకే వస్తుంది. మంచి అయితే మంచి రూపంలో, చెడైతే చెడు రూపంలో. దయచేసి మహిళా జర్నలిస్టులు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని, ఇలాంటి నీచమైన రాజకీయాలలో కాకుండా జర్నలిజంలో ఉండొద్దు అని, ఒక్క తాటిపై నడవాలని ప్రతి అన్నకి, తమ్ముడికి, ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. సో ఇక్కడ మీరెందుకు పేర్లన్నీ ఫోటోలతో సహా జనాల్ని బయటపెట్టట్లేదో నాకు తెలియట్లేదు. అసలు నిజంగా పేర్లు కూడా, ఆ పేరు ఎవరు ఏంటి, ఒక్కొక్కసారి పేర్లు మనకు గుర్తుండదు కదా. పర్సన్ చూస్తే ఈయన ఉన్నాడా, నిజంగా ఎక్కడున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అని తెలిసిపోతుంది. ఆ పేర్లతో కూడా వేస్తే బాగుండేదేమో, కానీ కష్టమేమో, కానీ అది చేస్తే ఇంకా బాగుండేది. ఇంకా దొంగలు ఎవరున్నారు, నిజంగా జెన్యున్గా ఎవరున్నారు అనేది బయటపడుతుంది. కానీ ఒక్కటి ఎందుకు బయటపెట్టట్లేదు ప్రతి ఒక్కటి నాకు అర్థం అవ్వట్లేదు మీరైతే. సో 6 men కమిటీ కూడా డిజాల్వ్ అయిపోయింది. చాలా అందరికీ న్యాయం చేసేసారు. మొత్తం నిజంగా సీనియర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే, అర్హుల వాళ్ళకే ప్రతి ఒక్కరికి కూడా లిస్ట్లో పెట్టడం జరిగింది పేర్లన్నీ కూడా అని. మరి డిజాల్వ్ అయ్యారో, దేనికి డిజాల్వ్ అయ్యారో నాకు తెలీదు. ఇప్పుడున్నటువంటి నాగరాజు సార్, సదయ్ సారే చూసుకుంటారేమో ఇవన్నీ. కానీ 364 మెంబర్స్లో ఎంతమంది జెన్యున్ ఉన్నారు, ఎంతమంది డబుల్ టైం నేమ్స్ వచ్చాయి, ఎంతమంది 2 years వాళ్ళనే ఎవరిని తీసుకొచ్చారు, అక్రిడేషన్ ఏదైతే ఉందో అన్నీ ప్రతి ఒక్కటి కూడా కొంచెం చూసి జాగ్రత్తగా ఇంకొకసారి లిస్ట్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మహిళా జర్నలిస్ట్గా. ఒకవేళ లేదు, అలా కాదు, నిన్ను నిన్ను ప్రెస్ క్లబ్లోకి రానిచ్చేదే లేదు, అసలు నీకు హౌస్ది నీ పేరు పెట్టేదే లేదు అని చెప్పేసి అని శ్రీనివాస్ సార్ ఇందాక నాతో నిన్న మాట్లాడినప్పుడు అన్నారు కదా, ఆర్గ్యుమెంట్ చేయకు నాతో అదని చెప్పేసి అన్నారు కదా. ఆ సార్కి మీరే ఏదో ఎక్కించి చెప్పేసి ఉంటారు. సరే ఎక్కించి చెప్పినా నేను ఎవరికి భయపడను. చెప్పినా కదా, మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేమి నష్టం జరగదు, కష్టం జరగదు. ఎందుకంటే నేను సర్వైవ్ అవ్వగలను. కాలేజ్లో టీచింగ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకోవచ్చు, ఏదో ఒకటి నాకు వచ్చిన పని అయితే, నాకు వచ్చిన విద్య నేను నలుగురికి పంచుకొని నేను ఎలాగైనా బ్రతకగలను. కానీ నేను ఏదైతే జెన్యున్గా ఉన్నానో ఇన్ని ఇయర్స్, డెఫినెట్లీ నా తర్వాత వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే నేను పోరాడతాను. డెఫినెట్లీ ముందు అడుగు వేస్తాను. అది వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టండి. బట్ మీరు వీళ్ళందరికీ ఇవ్వడానికి గల కారణం ఏంటి? 2 సంవత్సరాల వాళ్ళని, అక్రిడేషన్ లేని వాళ్ళని, అక్రిడేషన్ కొనుక్కున్న వాళ్ళని పెట్టడానికి గల కారణం ఏంటి? ఒక మహిళా జర్నలిస్ట్గా 3-4 అప్లై చేసుకుంటే నన్ను అవతల పడడానికి గల కారణం ఏంటి? నాకు ఈ ఆన్సర్ మాత్రం డెఫినెట్లీ కావాలి నాగరాజు సార్. నన్ను ఎందుకు బ్లాక్ చేశారో కూడా నాకు కావాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలియాలి. చెప్పండి, మిస్టేక్ చేస్తే అది 10 మందికి నా ఛానల్లో నేనే చెప్పుకుంటాను. సో ఇది చేశానంట, సో అందుకోసమని నా పేరు తీసి అవతల పడేశారంట అని. ఓకేనా? మిమ్మల్ని ఎవరిని కూడా నొప్పించాలనో లేదంటే కనుక అవమానపరచాలనో నేను చెప్పలేదు, ఇదంతా మాట్లాడలేదు. నా ఆవేదన అర్థం చేసుకుంటారని. ఆడవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే బయటకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళని కూడా మీరు అధపాతాళానికి తొక్కేస్తూ, ఒక పురుషాధిక్యత చూపిస్తూ మహిళలకి అన్యాయం చేయకండి, మహిళల మీద నిందలు వేయకండి, మహిళలని అసభ్యకరంగా మాట్లాడకండి. ఎదురుగా ఎవరైనా ఉంటే నా తల్లి, నా చెల్లి, నా అక్క, నా బిడ్డ అన్న టైప్లో ఈ విధంగా మనసులో పెట్టుకోండి. గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానపరచకండి అని మీ అందరూ జర్నలిస్టులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను మాట్లాడింది ఏమైనా తప్పు అనిపిస్తే గనుక ప్రతి అన్నలు తమ్ముళ్ళు కామెంట్ చేసి చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.